సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. వీళ్ళకి ఖచ్చితంగా క్యూర్ అవుద్ది. మనం హాస్పిటల్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు. మై డియర్ లెజెండ్ లేడీస్, సో మనము కొంచెం కష్టపడితే మన ఫ్యామిలీని మనం హెల్తీగా ఉంచవచ్చు కదండి. కాబట్టి మన హోమ్లో దొరికే కొన్ని టిప్స్ ద్వారా మనం వీళ్ళకి క్యూర్ చేద్దాము, డాక్టర్ వరకు వెళ్ళకుండా. సో ఏంటంటే ఈ 3 టిప్స్తో పాటు మీరు ప్యారలల్గా హాట్ వాటర్ వామ్ వాటర్ ఇస్తూ ఉండండి. అండ్ అలాగే తిట్టి కానీ కొట్టి కానీ వాటర్ని కొంచెం హీట్ చేసి దాంట్లో కొంచెం జెడ్డుబామ్ వేసి ఆవిరి పట్టిస్తూ ఉండండి. సో దట్ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోద్ది. ఇన్ కేస్ అలా పెట్టుకోవట్లేదు అంటే కనుక వ్యాపరైజేషన్ మిషన్ తీసుకోండి. అది మన పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానికి. సడన్గా దగ్గు వస్తున్నప్పుడు కానీ తెమడ అడ్డం పడ్డప్పుడు కానీ ఆ మిషన్ ఆ వేపరైజేషన్ లిక్విడ్స్ పోస్తే వాళ్ళకి క్లియర్ అయిపోద్ది. లేదు ఆ మిషన్ లేని వాళ్ళు కనుక ఇలా ఆవిరి పట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేట్లోకి ఇలా తమలపాకులు తీసుకోండి అండ్ విక్స్ వేపరప్ తీసుకోండి, గార్లిక్ అండ్ మంచి పసుపు ఉంటే మంచిదే తీసుకోండి. పసుపు కూడా ప్యాకెట్ది కాకుండా పట్టించింది అయితే. అండ్ విక్స్ వేపరప్ బదులు పెద్దవాళ్ళు అయితే జెండుబామ్ తీసుకోండి. పిల్లలు తట్టుకోలేరండి ఆ ఘాటుకి. కాబట్టి నేను సారీ టు సే క్యాంఫర్ మర్చిపోయాను, అంటే కర్పూరం అండి. ఆ కర్పూరం కూడా ఇప్పుడు మీరు దీంట్లో వాడండి, కంపల్సరీ చేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కర్పూరం అని చెప్పా కదండి, దాన్ని కొంచెం స్మాష్ చేసి వేయండి. అండ్ తర్వాత గార్లిక్ను వేసేయండి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంటుంది. గార్లిక్ రసము ఆయిల్లోకి దిగుద్దండి. ఆ గార్లిక్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచండి అలాగే. సో చూడండి, వెయిట్ చేద్దాం. ఇదిగోండి లైట్ బ్రౌన్ వచ్చి ఆయిల్ కూడా చూసారా ఎలాగా బబుల్స్ వస్తున్నాయో. ఆ తర్వాత ప్యారలల్గా మీరు ప్యాన్ పెట్టండి. ఐరన్ ప్యాన్ ఉంటే బెటర్ అండి నాన్ స్టిక్ కన్నా. సో ప్యాన్ పెట్టేసి అంతలోపు మీరు ఏం చేస్తారండి, అది హీట్ అయ్యేలోపు ఇటు సైడ్ ఆయిల్ మీద ఆ ఆయిల్ తమలపాకుల మీద రాసి పసుపు, జెండుబామ్ అండ్ మనము క్యాంఫర్ కూడా వేసాం కదండి కర్పూరం, అది బాగా దాని మీద రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాతకి ఇంకా ఆ లీవ్స్ని ఇప్పుడు ఆ ప్యాన్ హీట్ ఎక్కువ ఉంటుంది కదండి, ఇప్పుడు ఆ లీవ్స్ని వచ్చేసి ఆ ప్యాన్ మీద పెట్టేయండి. ఇప్పుడు ఆ ప్యాన్ మీద పెట్టాక చూడండి ఎలాగా వస్తుందో రియాక్షన్. సో ఆ రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ లిక్విడ్స్ అన్నీ. ఆ తర్వాత గోరువెచ్చగా ఉండేటట్టు చూడండి, తీసేయండి ఇంకా బాగా హీట్ కాకుండా. అండ్ ఇప్పుడు మీరు అలా తల మీద పెట్టి క్యాప్ పెట్టండి ఊడిపోకుండా. అండ్ ఇంకా ఛాతీకి కూడా పెట్టండి. ఓవర్ నైట్ మొత్తం ఉంచండి, చాలా తేడా ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ అక్కడ అండ్ ఫ్రంట్, ఎందుకంటే నిమ్ము మెయిన్ పార్ట్స్ అవే కాబట్టి లంగ్స్కి అక్కడ పెడుతున్నాం మనం. గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టండి. నిద్రపోయే ముందున్న నిద్రపోయిన తర్వాత అయినా పిల్లలు పెట్టించుకోలేకపోతే నిద్రపోయాక పెట్టండి. దీనివల్ల చాలా తేడా ఉంటుందండి. సో దగ్గు నుంచి కొంచెం అయితే తేడా కంపల్సరీ వచ్చిందండి. నెక్స్ట్ టిప్ చూసేద్దాం రండి. సో మీ దగ్గర సానరాయి ఉన్నా పర్లేదు, లేదంటే రోల్ అయినా తీసుకోండి. దాంట్లోకి మీరు కొంచెం హనీని యాడ్ చేయండి. హనీని యాడ్ చేసిన తర్వాతకి 2 గార్లిక్ అండ్ ఒక లవంగం వేసాండి నేను. ఇన్ కేస్ యూజ్ అవుద్ది, మిరియాలు కూడా వేసుకోండి మంచిదే. సో ఘాట్ ఎక్కువ రాకుండా ఉండడానికి కొంచెం క్వాంటిటీ కలుపుకోండి. అవి బాగా అలా దంచండి. దంచిన తర్వాత ఆ లిక్విడ్ ఒక స్పూన్ వస్తుందండి, ఆ స్పూన్ లిక్విడ్ అయినా ఇవ్వండి. లేదు అంటే మీకు కనుక దాన్ని స్మాష్ చేశాక జల్లెడ పడితే లిక్విడ్ వస్తుంది. లేదు అంటే కనుక మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో కరక్కాయ అని దొరికిద్దండి. సో చూడండి కరక్కాయ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుందండి కరక్కాయ. ఇది యాంటీబయాటిక్ లాగా యూజ్ చేస్తుంది, చాలా యూజ్ అవుతుందండి. చాలా తేడా వచ్చింది అనిపించింది నాకు ఈ కరక్కాయ వల్ల. సో దాన్ని కూడా మీరు ఇలా సానరాయికి కానీ దీనికి కానీ అలా రాస్తూ ఉండండి. ఆ ఇందాక ఫామ్ చేసిన ఆ స్పూన్ లిక్విడ్లో ఇది కలపండి. ఇంకోండి ఇలా ఫామ్ అవుద్ది. ఇది మీరు డైలీ 2 times తాపించండి, పిల్లలకి తేడా ఉంటుంది. నన్ను సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ.